భగభగా మండుతున్న భానుడి ప్రతాపంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత వారం రోజులుగా భానుడు నిప్పులు చిమ్ముతుండగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం 10 గంటలు దాటక ముందే సూర్యుడు చెండ ప్రచండుడై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక అత్యవసర నిమిత్తం బయటకు వచ్చిన జనం చల్లని పానీయాలు, కొబ్బరి బొండాలు, లస్సీ, బాదం మిల్క్, పండ్ల రసాల జ్యూసు, చల్లని సోడాల వైపు పరిగెడుతున్నారు. పగటిపూట దాదాపు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వాతావరణ నిపుణులు సైతం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సింగరేణి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నెత్తికి రుమాలు చుట్టి క్యాపులను ధరించడం, అవసరమైతే గొడుగులు పట్టుకుని బయటకు వెళ్లడం మంచిదని, అలాగే ఎండలో తిరిగేటప్పుడు బాడీని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని, ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, మజ్జిగ తీసుకోవడం మంచిదని సిగ్మా హాస్పిటల్ కార్డియాలజిస్టు డాక్టర్ రవీందర్ కోరుతున్నారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండటం మంచిదని తెలిపారు. అయితే ప్రజలు కూడా నిపుణుల మాటలు విని అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా చల్లగా కూలర్లు, ఏసీలు వేసుకొని ఇంట్లోనే ఉండాలని మీ సిటీ న్యూస్ బృందం కోరుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు వీలైతేనే అవసరం ఉంటేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో ఉండాలి. ఈ ఎండ వేడి వల్ల 3 రకాల కండిషన్లు వస్తాయి. ఒకటేమో హీట్ ఎగ్జార్షన్ అంటే ఎండలో తిరగడం వల్ల వాళ్ళకి కళ్ళు తిరగడము, కాళ్ళు చేతులు నిస్సత్తువ అయిపోవడము, కింద పడిపోవడం జరుగుతుంది, హీట్ ఎగ్జార్షన్. ఇంకొకటి హీట్ హైపర్పారెక్సియా అంటే విపరీతం జ్వరం వస్తుంది ఎండలో వెళ్తే. ఇది కొంచెం డేంజర్ కండిషన్. హీట్ హైపర్పారెక్సియా అనేది, ఇది అట్లా జ్వరం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటలైజేషన్ చేయాలి. ఇంకోటి హీట్ స్ట్రోక్ అంటే ఎండ దెబ్బ, ఇది అందరికీ తెలిసింది. ఇటువంటి సంభవించినప్పుడు వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఈ 3 హీట్ హైపర్పారెక్సియా, హీట్ ఎగ్జార్షన్, హీట్ స్ట్రోక్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెగ్యులర్గా హైడ్రేషన్ ఉండాలి. హైడ్రేషన్ అంటే వాటర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే చెమట పోయినప్పుడు ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ అన్ని పోతాయి, మనకి పొటాషియం, సోడియం, క్లోరైడ్ అన్నీ పోతాయి. అవి పోవటం వల్ల కొన్నిసార్లు కండరాల నొప్పులు, కొద్దిగా పర్సనాలిటీ చేంజెస్, సోడియం పోవటం వల్ల, పొటాషియం పోవడం వల్ల పిక్కల నొప్పులన్నీ వస్తాయి. సో వీటి దృష్ట్యా మనం వాటర్ బాగా తీసుకోవాలి. ఒకవేళ ఏమన్నా ఎండలో వెళ్ళొచ్చిన తర్వాత చెమటలు పట్టినా, కొద్దిగా గుబులుగా ఉందా, ఓఆర్ఎస్ తీసుకోవాలి. అది తీసుకున్నా కూడా అది తగ్గకపోతే వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా పల్చటి దుస్తులు, కాటన్ దుస్తులు వాడాలి ఎండాకాలం. వీలైతే గొడుగు పెట్టుకుని వెళ్ళాలి ఎండ నుంచి ప్రొటెక్షన్, లేదా హ్యాట్లు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330.